జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆర్ఎస్ఎస్ విషయంలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ చెప్పాలంటే ఒక యుద్ధాన్నే ప్రారంభించింది. సరే, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఒక హిందూ జాతివాద సంస్థ అన్నమాట. ఇకపోతే కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్లో 1925లో విజయదశమి రోజున ప్రారంభించారనమాట. మొదట కేవలం 10 మందితో ఒక అతి చిన్న సంస్థగా ప్రారంభమైనటువంటి మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పుడు ఒక అతి పెద్ద జాతీయవాద సంస్థగా రూపాంతరం అయితే చెందింది. ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని 50 దేశాలలో మన ఆర్ఎస్ఎస్ అయితే శాఖలను కలిగి ఉండదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో దాదాపుగా 6 లక్షల మంది యాక్టివ్ కార్యకర్తలు అయితే ఉన్నారు. ఇక మన ఆర్ఎస్ఎస్ ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులను తయారు చేసింది. అంతెందుకు, మన దేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినారు. అలాగే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు కూడా ఈ ఆర్ఎస్ఎస్ సభ్యుడే. మురళీ మనోహర్ జోషి గారు, రజ్జుభయ్య, సుదర్శన్ లాంటి నాయకులను ఈ దేశానికి అందించింది కూడా ఆర్ఎస్ఎస్ఏ. ప్రస్తుతం మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి మన ప్రీతమ నేత నరేంద్ర మోడీ గారు, మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు కూడా ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుంచే అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి అయితే చేరుకున్నారు. ఒక్కరు కాదు, చెప్పాలంటే కొన్ని వేల మంది నాయకులను తయారు చేసింది ఆర్ఎస్ఎస్. అటువంటి గొప్ప దేశభక్తులను ఈ దేశానికి అందించినటువంటి ఏకైక సంస్థ మన ఆర్ఎస్ఎస్ మాత్రమే. మొన్న ఈ మధ్యనే మన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఈ ఉత్సవాలకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరైనారు. ఇకపోతే 100 సంవత్సరాలు పూర్తి అయినటువంటి సందర్భంగా మన ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకునేది. హిందువుల్లో జాతీయ భావాలను మేల్కొల్పాలని, అలాగే ధర్మాన్ని కాపాడేటటువంటి సైనికులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకో నిద్ర పట్టనీయకుండా చేస్తుందన్నమాట. ఆర్ఎస్ఎస్ కనుక తన కార్యకలాపాలను విస్తృతం చేస్తే ఇక తమ భవిష్యత్తు, తమ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు కింద మింద పడి సత్సారంటే భయపడిపోతారు. ఈ క్రమంలోనే ప్రియాంక్ ఖర్గే మన ఆర్ఎస్ఎస్ గురించి కొన్ని పిచ్చికోతలన్నీ కూడా కూసినాడు. ఈ ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే పుత్ర రత్నం అన్నమాట. మామూలు రత్నం కాదు. పైగా కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేస్తాడు. అయితే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సంబరాలను జరుపుకుంటున్నటువంటి సమయంలో అది చూసి ఓర్చుకోలేనటువంటి ఈ ప్రియాంక్ ఖర్గే మాట్లాడతా ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు కూడా ఈ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా హెచ్చరించాడు. ఎవరిని? ప్రభుత్వ ఉద్యోగులను. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళను వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పేసి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఈ ప్రియాంక్ ఖర్గే గట్టిగా హెచ్చరించాడు. సరే, ప్రస్తుతం రాష్ట్రంలో సివిల్ సర్వీస్ రూల్స్ అమల్లో ఉన్నాయని చెప్పేసి ఉద్యోగులంతా కూడా గుర్తించుకోవాలా. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని చెప్పేసి స్పష్టమైనటువంటి నిబంధన ఉండాలి అని చెప్పి మాట్లాడినాడు. అయినా కూడా కొంతమంది మాత్రం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ప్రసంగాలు చేస్తారని చెప్పి మాట్లాడినాడు. తన శాఖలో కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి నాకు తెలిసింది, నా దృష్టికి వచ్చిందని చెప్పేసి ఈ ప్రియాంక్ ఖర్గే తీవ్రమైనటువంటి అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు సరే, ఆర్ఎస్ఎస్ అంటే ఏం చేస్తుంది? వ్యవస్థ నిర్మాణం చేస్తుంది, వ్యక్తి నిర్మాణం చేస్తుంది, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది, మంచిగా చేస్తుంది. దాంట్లో పాల్గొంటే తప్పే ఉండాలి. జాతీయవాద భావజాలంతో పనిచేస్తుంది, దేశం కోసం పనిచేస్తుంది. నీకేమంత బాధ? ఇప్పుడు దేవుని చూచే దెయ్యానికి ఉలికెక్కువంట, అట్టగా ఆర్ఎస్ఎస్ని చూచే మీకెందుకు అంత పదురు? ఎందుకంటాలే? ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారుల గురించి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి నివేదికను కోరినట్లు ఈ ప్రియాంక్ ఖర్గే అయితే తెలిపినాడు. అంటే ఆల్రెడీ వాళ్ళ లిస్టు కూడా మేము తెప్పించుకున్నాము, మీకు అది చెప్తా ఉన్నట్టుగా. ఈ నివేదిక అందగానే సదరు ఉద్యోగులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని సస్పెండ్ చేయనున్నట్టు, అలాగే ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినాను, ముఖ్యమంత్రి అనుమతితో ఈ ఉద్యోగస్తులందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రియాంక్ ఖర్గే మొత్తం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా హెచ్చరించాడు అనమాట. పైగా హిందుత్వాన్ని ఎవరు తెచ్చారు? సావర్కర్ కదా హిందుత్వాన్ని తెచ్చింది. తెలిసి మాట్లాడతారా, తెలియ మాట్లాడతారా? ఏది నాకు అర్థం కావడం లేదా. హిందుత్వాన్ని తెచ్చింది సావర్కర్ ఏందియా?
ఏ అసలు వీళ్ళు ఏమి తెలిసి మాట్లాడతారో నాకు అర్థం కావడంలే. ఈయన మాట్లాడడం వీళ్ళు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హిందుత్వవాదాన్ని తెచ్చారని చెప్పేసి ఈ ప్రియాంక ఖర్గే నోటుకొచ్చేట్లు మాట్లాడినాడు. రాజకీయ పబ్బమా? అరే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే మీరు, మీ పార్టీలు. అసలు మీకు మాట్లాడడానికి అసలు అర్హత ఏంటది? మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అంతా ఈ పశువుల్ని, గొర్రెలు కదా తోలుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ చెప్పించి మీ పంచలు పెట్టుకొని ఓట్లు వేయించుకుంటుంది మీరు. కాదు, చెప్పాలంటే రాజకీయ వ్యభిచారం చేస్తుంది మీరు. మీరు మాట్లాడతారా, మీరు ఆరోపణలు చేస్తారా? ఏందో నాకు అర్థమే కావడంలే. ఈ మధ్య అదేందో దెయ్యాలు వేదాలు ఒలిచ్చేట్టు వీళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఒక్కోసారి వింటాం అంటే ఫీజులు దొబ్బుతున్నాయి అట్నే. ఇకపోతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఆర్ఎస్ఎస్ పైన కొన్ని ఆంక్షలను అయితే విధించింది. కొన్ని ప్రదేశాలలో మన ఆర్ఎస్ఎస్ శాఖలను తొలగించడానికే సంసిద్ధమవుతుంది. చూడండి, వీళ్ళు ఏది మన కనుక 2014లో వీళ్ళ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలో వచ్చింటే వీళ్ళు మతహింసా నిరోధక బిల్లు అని చెప్పేసి ఒక బిల్లుని తీసుకురావాలనుకున్నారు. ఆ బిల్లు వల్ల ఏంటంటే నువ్వు ఇంట్లో పూజ చేయాలనుకున్నా, పండగలు చేయాలనుకున్నా, గంట కొట్టాలనుకున్నా, సరే వినాయక చవితికి విగ్రహాలు పెట్టాలనుకున్నా, పక్కన నీకు ఇరువల్ల ఆ మతస్థులు ఎవరన్నా ఉంటే వాళ్ళ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ముందు ఏది పోలీస్ స్టేషన్లో కాదు, ముందు వీళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ నువ్వు పండగలు చేసుకోవాలా. అలాంటి చట్టాలను తేవాలనుకున్నా వీళ్ళు ఇవన్నీ మాట్లాడతారా? వీళ్ళు ఇవన్నీ చేస్తారా? ఇవ్వా సరిగ్గా ఈ సమయంలోనే మన కేంద్ర మంత్రి అయినటువంటి శోభా కరంద్లాజే రంగంలోకి దిగినారు. ఈమెను కర్ణాటక శివంగే అని చెప్పి కూడా పిలుస్తారనమాట. ఈమె ఫైర్ బ్రాండ్ అనమాట. ఇక ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పోకడల గురించి శోభా కరంద్లాజే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతా ఆర్ఎస్ఎస్ పైన కుట్రలు స్వాతంత్రం రాకముందు నుంచి జరుగుతున్నాయి, ఏం కొత్త ఏం కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ను నిషేధించాలనే కుట్రలు ఎక్కువైపోయినాయి. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నెహ్రూ కూడా మన ఆర్ఎస్ఎస్ ను ఏమీ చేయలేకపోయినాడు. గత 100 ఏళ్లలో 3 సార్లు ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధించిన గోడకు కొట్టిన బంతిలాగా అంతకు రెట్టింపు వేగంతో ఆర్ఎస్ఎస్ పైకి ఎదుగుతా వచ్చింది. దేశ సేవకు అంకితమైనటువంటి సంస్థ పైన నిషేధం కనుక విధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డు కాలం ఎదుర్కోక తప్పదు. అనవసరంగా నిర్బంధిస్తే మేము లక్షలాది మంది స్వయం సేవకులతో కర్ణాటకలో అతి పెద్ద ర్యాలీని అయితే నిర్వహిస్తాము. ఇందుకోసం హిందువులందరి సహాయ సహకారాలు తీసుకుంటాము. ఒకవేళ ఆర్ఎస్ఎస్ పైన కనుక నిషేధం విధిస్తే అదే కాంగ్రెస్ పార్టీకో ఆఖరి రోజు అవుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి శోభా కరంద్లాజే గారు హెచ్చరించారనమాట. కరెక్టే కదా మాట్లాడింది. ఆర్ఎస్ఎస్ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మాత్రం ఛాన్స్ తీసుకున్నా ఇక మీ ప్రభుత్వాన్ని ఆ దేవుడు కూడా కాపాడాడని చెప్పేసి స్పష్టంగా తెలియజేసింది. అంతేకాకుండా అందుకు తగ్గట్టుగా కార్యాచరణ కూడా ప్రారంభించారనమాట. ఇక్కడ ఒక మాట చెప్తా, ఒక కర్ణాటకని కాదు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, అది ఏ రాష్ట్రమైనా సరే దేశంలో ఏదైనా ఒక ప్రకృతి విపత్తు జరిగినా, ఏదైనా ప్రమాదాలు జరిగినా, ఇంకోటైనా సేవా కార్యక్రమాల్లో ముందుండే సంస్థ ఏదైనా ఉండాలంటే ఆర్ఎస్ఎస్ఏ. అలాంటిది ఆ సంస్థను మీరు వ్యతిరేకిస్తున్నారు, దాన్ని ఏదో నిషేధించాలంటారని అంటే ఇంకా మీ ఎంత తెలివైన వాళ్ళు మీరు, ఎంత హిందూ వ్యతిరేకులు, ఎంత దేశ వ్యతిరేకులు మీరు. ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ అభిమానించేవాళ్ళు కార్యకర్తలు మళ్ళీ లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఏది ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి దేశ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత అది ఏంటంటే అణువణువునా ఉంటుంది అనమాట. పాంకు కదా విషం ఉన్నట్టు, కట్ల పాంకు ఉన్నట్టు. కాబట్టి వీళ్ళు ఇవన్నీ వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలా? ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని మీరు దేశంలో మీరు అధికారంలోకి వచ్చాం అనుకుంటున్నారు కేంద్రంలో. ప్రజలు ఏంటంటే గతంలో లాగలేదు పరిస్థితి. గతంలో ఏంటంటే కనీసం వార్తలు కూడా వినే పరిస్థితి లేదు జనాలకు. ఎన్నిళ్లలో రేడియోలు ఉన్నాయి, ఎన్నిళ్లలో టీవీలు ఉన్నాయి, ఎంతమంది న్యూస్ పేపర్లు చదువుతూ ఉన్నారు. అవి కూడా ఏంటంటే మీరు చెప్పినట్టు ఆడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, సోషల్ మీడియా యుగం వచ్చింది. మీరు టప్ మన సౌండ్ చేసినా దేశం అంతా వినపడుతుంది. మీరు చేసే వ్యాపారాలు జనాలకు తెలియకనా మిమ్మల్ని చీకొట్టకుండా ఉంటారా? ఏ విధంగా మీరు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారు? ఎక్కడైతే మీరు ఇప్పుడు అధికారంలో ఉండారో కనీసం ఆ రాష్ట్రంలో మీకు వీలైతే ఇంకోసారి అధికారంలోకి రండి చూద్దాం. ఎందుకంటే మీరు చేసే పనులు చేష్టాలు ఆ విధంగా ఉన్నాయి. ఎట్లా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు? సరే, ఒక రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజలు ఒకసారి ఆదరించి గెలిపించారంటే మనం దాన్ని పదిలం చేసుకోవాలి. అట్లా కాకుండా ఈ లంగా వ్యాపారాలు, లత్కోర వ్యాపారాలు చేస్తా, ఇవన్నీ పని వాళ్ళ మాటలు మాట్లాడతా, ఏది ఇదంతా కూడా అవసరం? జనాలకు అవసరమా ఇదే? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వల్ల సమాజానికి వచ్చినటువంటి నష్టం ఏంది? ఎంతమందిని పోయి వాళ్ళు కొడతారు, ఎంతమందిని పోయి తిడతారు, ఎవరు ఏ మతానైనా కూడా దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, ఇతర దేవుళ్ళని తిడతారా, వాళ్ళు పండుగలు చేసుకునేటప్పుడు పోయి రాళ్ళు వేస్తారా, వాళ్ళ బండ్లు ఏమైనా కాలుస్తారా, వాళ్ళ ఇళ్ల మీద పడతారా, ఏం చేస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఏదన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పలానా చేశారని చెప్పి ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఏది దరిద్రం అంతా కూడా ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇంకా మీ కర్మ మీదే అంతే. మిత్రులారా,
ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.